ఏపీని జగన్ సర్వనాశనం చేశారని టీడీపీ ఎమ్మెల్సీ కంచెల శ్రీకాంత్ మండిపడ్డారు. చిత్తూరు జిల్లా కుప్పంలో నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. జగన్ అరాచకాలను మర్చిపోలేని ప్రజలు 2024 ఎన్నికల్లో రికార్డు స్థాయిలో కూటమిని గెలిపించారని పేర్కొన్నారు. సర్వనాశనమైన రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్న ఏకైక నాయకుడు సీఎం చంద్రబాబు అని కొనియాడారు. గత ఎన్నికల్లో సైకిల్ కోటేసి ప్రజల అభివృద్ధికి చోటిచ్చారని, ఒకేసారి 5,555 మంది డ్వాక్రా మహిళలకు ఈ సైకిళ్లను పంపిణీ చేయడం ద్వారా కుప్పం చరిత్రలో గిన్నిస్ రికార్డు సాధ్యమైందన్నారు. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. ఈరోజు నాయకుడు అనేవారు స్ఫూర్తినివ్వాలి కింద నుండే వాళ్ళకి అనే దానికి నిదర్శనం చంద్రబాబు నాయుడు గారు ఈవీ సైకిల్స్ ఇవ్వటం కాదు, దాని వాడకానికి కూడా ఎలా ఉండాలి, ఎలా చేయొచ్చు అని చెప్పనేసని 3 కిలోమీటర్లు కుర్రోళ్ళు ఎంతోమంది ఆఫీసర్స్ అందరం కూడా అలసిపోయాం. కానీ ఆయన అలవకుండా పట్టుదలతోటి ఇక్కడ వెన్యూ వరకు ఇంటి దగ్గర నుంచి ఈరోజు సైకిల్ ద్వారానే, ఈ సైకిల్ ద్వారానే వచ్చారు. అంటే నాయకుడిని చూసి మనం నేర్చుకోవాలి, ఒక ఇన్స్పైర్ అవ్వాలనే దానికి ఒక గొప్ప ఉదాహరణని చంద్రబాబు నాయుడు గారు ఎన్నోసార్లు నిరూపించారు. ఈరోజు మళ్ళీ ఈవీ సైకిల్స్ ద్వారా నిరూపించారని చెప్పిన సగర్వంగా తెలియజేసుకుంటూ, అలాగే కంగ్రాచులేషన్. రాష్ట్రం మీద జరిగింది ఒక్క వనరులు కూడా ఏది మిగల్చకుండా ఈరోజు మన రాష్ట్రాన్ని ఏ విధంగా 2019 నుంచి 24 మధ్య ఏ విధంగా దోచుకున్నారో, ఏ విధంగా నాశనం చేశారో మనం అందరం చూసాం. దానికి అధినాయకుడు ఎవరో కూడా మనకందరికీ తెలుసు. ఆ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తే మళ్ళీ ఈ మొక్కలైపోయినటువంటి రాష్ట్రాన్ని, నాశనం అయిపోయినటువంటి రాష్ట్రాన్ని ప్రజలు 5 కోట్ల ప్రజలు ఒకే ఒక్క నాయకుడు మా జీవితాలు మార్చగలరు అని చెప్పి నమ్మిన ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారని సగర్వంగా తెలియజేస్తూ, ఆయన నాయకత్వం మీద ఎంత నమ్మకం ఉందనే దానికి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలోనే ఏనాడు రాలేదు. 93% ప్రజల మద్దతు ఆయన నాయకత్వానికి పలికి కూటమి ప్రభుత్వానికి 164 సీట్లు ఇచ్చారంటే అది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అని చెప్పనేసి ప్రజలకు సంపద పెంచాలి, సంపద పంచాలి, అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా ముందుకి తీసుకెళ్లాలని నమ్మిన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అయిన సంగతి మనం అందరం గుర్తుపెట్టుకోవాలని మీ అందరికీ తెలియజేస్తూ, సార్ ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టే ఈరోజు ఇంత ప్రశాంతకరమైన వాతావరణంలో అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని ఈరోజు రాష్ట్రంలో మనం చూస్తున్నాం. గత 5 సంవత్సరంలో ఎటువంటి రాజ్యాంగాన్ని మనం చూసామో మనం అందరం గుర్తు చేసుకోవాలి. ఈ వేదిక సరైన వేదిక కాకపోయినా నేను ఆ అంశాలన్నీ కూడా ఎందుకు తెలియజేస్తున్నానంటే, చిన్న పనులు ఆలస్యం అవ్వచ్చు, చెప్పినవి కొన్ని ఆలస్యం అవ్వచ్చు, కానీ ఖచ్చితంగా చేసేటటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు మనకున్నారనే సంగతి ప్రతి ఒక్కరం గుర్తుపెట్టుకోవాలని తెలియజేసుకుంటూ, ఆయన 4 సార్లు ముఖ్యమంత్రి, ఇంకొకసారి అయినా కూడా ముఖ్యమంత్రి. చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి 2 సార్లు, విభజన చెందిన ఆంధ్రప్రదేశ్ కష్టాల్లో ఉన్నప్పుడు, రాజధాని లేనప్పుడు ఒకసారి, ఈ విధ్వంసకరమైన పాలన జరిగిన తర్వాత మళ్ళీ బాగు చేయటానికి మళ్ళీ ఈరోజు చంద్రంలో నా బిడ్డలే తప్పు చేస్తే ఒక తల్లి తండ్రి క్షమించి ఏ విధంగా హక్కును చేర్చుకుంటారో ఆ తండ్రి స్థానంలో ఉండి నాకు ఓటు వేయకపోయినా పర్లా, ఆ బిడ్డల భవిష్యత్తు బాగుండాలి, ఆ కుటుంబాలు బాగుండాలని ఈరోజు హంద్రీ నివా నీళ్లు తీసుకొచ్చారు. ఎన్టీఆర్ మన సంజీవిని హెల్త్ స్క్రీనింగ్ ద్వారా ఈరోజు ప్రతి కుటుంబం యొక్క ఆరోగ్యం బాగుండాలని 48 రకాల ఉచిత హెల్త్ స్క్రీనింగ్లు చేయించారు. ఈరోజు మన బిడ్డల భవిష్యత్తు కోసం, అది పార్టీలతో సంబంధం లేదు, కుప్పం నియోజకవర్గంలో చదువుకునే ప్రతి బిడ్డకి ఉద్యోగం రావాలనే లక్ష్యంతో 30-40 వేల ఉద్యోగాల కల్పన దిశగా ఈరోజు అడుగులు పడ్డాయి. 7 కంపెనీలు వాటికి సంబంధించిన పనులు ప్రారంభించున్నాయి. మళ్ళీ ఈరోజు ఇంకో కంపెనీలకి సంబంధించిన ఎంఓఏలు చంద్రబాబు నాయుడు గారు ఈ మీటింగ్ తర్వాత చేసుకోబోతున్నారు. రాబోయేటటువంటి 3 సంవత్సరాల్లో 50,000 ఉద్యోగాల కల్పన దిశగా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అడుగులు వేస్తారు. ప్రతి ఒక్కరూ మా ఊరు గిన్నిస్ రికార్డులో ఉందని చెప్పనేసి చెప్పుకునే స్థాయికి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మనందరినీ నిలబెట్టారని తెలియజేసుకుంటూ, ఈరోజు మనం ఇండివిజువల్గానే కాదు, పర్యావరణం కూడా బాగుంటేనే మనం బాగుంటాం, ఒక మంచి వాతావరణం ఉంటేనే మనం బాగుంటాం, మన ఆరోగ్యాలు బాగుంటాయి, మన బిడ్డల ఆరోగ్యాలు బాగుంటాయి అని చెప్పి ఆలోచించి ఈరోజు సూర్యఘర్ ద్వారా ఈరోజు అన్ని ఇళ్లకి సోలార్ని ఏర్పాటు చేసే బాధ్యత చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారని చెప్పి తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈవీ సైకిల్స్ ఇచ్చి మన ఆరోగ్యం, ఆదాయం 2 కూడా
బాగుండేలాగా చంద్రబాబు నాయుడు గారు చర్యలు తీసుకుంటున్నారని తెలియజేస్తున్నాం. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఈ నియోజకవర్గంలో ఆయన చెయ్యింది లేదు. కుప్పంని అభివృద్ధి చేసింది చంద్రబాబు నాయుడు గారు, చేస్తుంది చంద్రబాబు నాయుడు గారు, చెయ్యబోయేది చంద్రబాబు నాయుడు గారు అని నేను సగర్వంగా తెలియజేస్తున్నాను. కాబట్టి అటువంటి నాయకుడికి, ఆయన పడుతున్న కష్టానికి, ఆయన మన మీద చూపిస్తున్న ప్రేమకి రాబోయేటటువంటి ఎన్నికల్లో మనం అన్ని రకాలుగా కూడా ఆయనకు అండగా నిలబడాల్సిన అవసరం ఉంది. ఇన్ని చేసి 5 సంవత్సరాలకు ఒక్కసారి ఆయన